తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అన్నదాతలను ఆదుకునేందుకు అంకిత భావంతో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఆదివారం మార్చి 8న రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన 2 రోజుల మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగించారు. రైతు సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేసిందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల మేర పంట రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. రైతు సంక్షేమ పథకాలను పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని అన్నారు. మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక త్వరలోనే మహిళా రైతుల కోసం వ్యవసాయ యంత్రీకరణ అగ్రి మెకనైజేషన్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో మహిళా పాత్రను బలోపేతం చేస్తామన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రతి ఏడాది ఒకే రకమైన పంటలు కాకుండా పంటల మార్పిడి ద్వారా లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క ఈ మేళ మహిళా రైతుల సాధికారతకు ఒక గొప్ప వేదిక అని అన్నారు. ఈ మేళలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు పాల్గొన్నారు. ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు మహిళా రైతులు.